అసలేం జరిగిందంటే, ఈరోజు అసలు ఏమైనా వీడియో పోస్ట్ చేయవలసిందే. చాలా రోజులైంది బ్లౌజ్ కటింగ్ చెప్పుకొని అనేసి, ఈ రెడ్ బ్లౌజ్ కలరు మంచిగా కనిపిస్తదని ముందు ఇది కట్ చేశాననమాట. అంటే ఒకే 2 బ్లౌజులు. అయితే ఇది కట్ చేశాను. ఏమైందంటే, నేను ఆన్ చేశాననుకున్నాను వీడియో. ఆన్ చేయలేదనమాట. అలా టైం వేస్ట్ అయిపోయిందండి. ఇక నా వీడియోలో అసలా లేట్‌గా పోస్ట్ చేస్తాను. నాకు టైం కుదరక 3 అలా 4 అయిపోద్ది. మండే కంపల్సరీ వీడియో పోస్ట్ చేయాలనుకుంటాను. కానీ టైం అలా అయిపోద్దండి. ఏమైనా అనుకున్నది చెయ్యాలనే పట్టుదల నాకుంటది. అందుకే ఏ పనైనా చేస్తాను. ఇంకా నెక్స్ట్ టైము ఇప్పుడు 2:30 అయిపోయిందనమాట. వీడియో ఎప్పుడు షూట్ చేయాలి, ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎప్పుడు కటింగ్ చేసి మీకు చెప్పాలి. అయినా నేను సిద్ధపడి ఇంకో బ్లౌజ్ పీస్ వేసి కట్ చేస్తున్నాను ఇంకా. ఇదిగోండి నేనైతే ఆది బ్లౌజ్‌ని తిరగేసి తీసుకున్నాను. బ్లౌజ్ పీస్‌ని ఎప్పుడులాగా వేసుకొని కింద నడుము పట్టీకి పావించి గీసుకుంటాం కదా! అదే విధంగా హెచ్చు తగ్గులుగా పావించి కట్ చేసేసి ఈ విధంగా ఆది బ్లౌజ్‌ని తిరగేసి ఇలా వేసేసుకోండి. ఖర్చులతో పలంగా కటింగ్ అన్నట్టు. చూడండి ఇక్కడ చాలా నీట్‌గా ఈ విధంగా సర్దేసుకోండి. కరెక్ట్‌గా మీకు లైన్ మీద ఉండాలి నడుము. ఓకేనా? ఇదిగోండి చాలా నీట్‌గా ఇలా ఖర్చులతో పలంగా కటింగ్ చేస్తున్నాము. ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా నీట్‌గా ఇలా కట్ చేస్తారంటే ఎవరికైనా సెట్ అయి తీరవలసిందే బ్లౌజు. ఇదిగోండి ఫ్రంట్ అని లోపలికి ఇలా పెట్టేసుకుని ఎప్పుడు షోల్డర్‌ని ఎదరకు పెట్టుకోవాలంటే అలా వెనక్కి పెట్టకుండా ఓకేనా? ఇక్కడ చూడండి మెడ దగ్గర మెడ లోతు మీకు ఆది బ్లౌజ్‌కి ఎంత ఉందో దాంతో పలంగా వచ్చేస్తది. ఇక్కడ చూడండి కొంచెం క్రాస్‌గా ఉంది అలా ఉంటదండి. ఎందుకంటే ఇక్కడ మెడ ఉంది కదా! ఈ మెడ లోతు మీకు క్లియర్‌గా రావడం కోసం అలా ఉంటది కంపల్సరీ. అది సరిచేద్దామని ఈ మెడ లోతుని పాడు చేయకండి. ఇక్కడ చూడండి మెడ లోతు మీ ఆది బ్లౌజ్‌కి ఎంత ఉందో అంత వచ్చేస్తది. మెడ అసలు ఎంత ఉందో అంత వచ్చిందంటే మీకు బ్లౌజ్‌కి సైడ్ కుట్లు చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. అసలు మంచిగా కుదిరిపోతున్నట్టే. ఇక్కడ చూడండి షోల్డర్ పైనయితే మీకు ఇక్కడ ఖర్చు నిలబడుందండి. పక్కా హైటు. ఖర్చుతో పలంగా హైట్ గీసేసాను పైన. ఇక్కడ మెడంతా కూడా లోతుతో పలంగా గీసేసాం. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్‌గా అర్థమైంది కదా! ఇక్కడ చంక లోతుకి మిడిల్‌లో ఏలు పెట్టి ఖర్చు ఉంటది కదండీ! ఖర్చు చివరన నొక్కి పెట్టాలి ఏలు. ఆ ఏలు ప్రకారం కింద మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి. ఇక్కడ ఖర్చు నిలబడింది కదా! ఇలా. ఆ నిలబడిన ఖర్చు ప్రకారం మార్కింగ్ చేసి కిందకి లైన్ దింపేయాలి. ఇక్కడ చూడండి ఇక్కడ నేను నడుము కాడ డాట్లకి గ్యాప్ చూసారు ఏ విధంగా వచ్చేసింది ఆటోమేటిక్‌గా. ఎందుకు ఇలా వచ్చిందంటే మనకి చెస్ట్ ఎప్పుడు ఎక్కువ ఉంటది. నడుము తక్కువ ఉంటది కాబట్టి ఇలా వచ్చేస్తదండి. గీతలోనే వచ్చేస్తది మీకు. ఓకేనా? బ్యాక్ సైడు డాటు. అంతేకాని బ్యాక్ సైడ్ డాట్‌కి ఎట్టలేదేంటి అనుకుంటారు. ఇప్పుడు కనిపించిందా మీకు? కెమెరా ఇటువైపు పెట్టాను కాబట్టి. ఇక్కడ చూడండి మనకి సైడ్ కుట్లుంటాయి కదా! ఫిట్టింగ్ కుట్టు దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోండి వెనకాల. ఇదిగోండి ఇక్కడ నొక్కిపెట్టి ఒక మార్కింగ్ చేశాను. ఇదిగోండి ఇంతటితో మనకి టిక్ మార్కులైతే అయిపోయినాయి. ఇంకా బ్యాక్ తీసేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు చూడండి మీకు పక్కాగా మీ ఆది బ్లౌజ్‌కున్న మెజర్‌మెంట్లు దిగిపోయినాయండి. ఈ మెడ దగ్గర మాత్రమే ఖర్చు గీసుకోవాలి. ఆ విధానం చూపిస్తాను. చూడండి ఇక్కడ ముందుగా సంకకి డాట్లు పెట్టుకున్నాం కదా! దాని ప్రకారం లైన్ గీసేసుకోండి. ఇది ఖర్చుతో పళంగా లైన్ అన్నమాట. ఓకేనా? ఖర్చుతో పళంగా చేసింది. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ మనం కొంచెం డాట్ పెట్టుకున్నాం కదా! ఫిట్టింగ్ కుట్ల దగ్గర అక్కడ కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది మనకి ఖర్చుతో పళంగా వచ్చేసింది కటింగ్. ఓకేనా? చంక దగ్గర, షోల్డర్ దగ్గర ఇక్కడ కూడా మనం ఖర్చుతో పళంగా తీసుకున్నాం. కానీ ఖర్చుతో పళంగా తీసుకోలేనిది ఈ మెడ దగ్గర. ఇప్పుడు మెడ గీస్తున్నాను చూడండి. ఇది అసలు లైన్ ఖర్చు లైన్ అన్నమాట. ఖర్చు లైన్ మెడ దగ్గర ఎందుకు గీసుకోవాలనుకుంటే అంటే ఇప్పుడు మనం ఆది బ్లౌజ్‌కి మెడ కుట్టేసి ఉంటది. ఖర్చు బయటకి కనపడదు కాబట్టి ఖర్చుతో చేయలేకపోయాం మనం మార్కింగ్. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇక్కడ చూడండి ఇక్కడ ఫిట్టింగ్ కుట్టు దగ్గర కరెక్ట్‌గా ఒక టక్స్ పెట్టుకోండి. మీకు కుట్టేటప్పుడు అక్కడి నుంచి కుట్టు రావాలని ఉంటది. ఒక గుర్తుంటది. ఓకేనా? ఇదిగోండి. ఇక్కడితోటి బ్యాక్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇక్కడ బ్యాక్ డాట్లు వేయడానికి కరెక్ట్‌గా సెంటర్‌లో పట్టుకుని షోల్డర్ కింద టక్స్ ఇచ్చేసుకోండి. అక్కడి నుంచి మీకు వస్తది. ఆ టక్స్ కాడి నుంచి మీరు నడుము కాడ ముడతలు వచ్చేస్తూ ఉంటాయి మనకి. అది రాకుండా ఉండాలంటే ఒక్క పావించు ముక్కని ఇలా క్రాస్‌గా తీసేయండి. మీకు నడుము వైపుకి అంతే మీకు అక్కడ ముడతలు రావు. ఓకేనా? నడుము దగ్గర. ఇదిగోండి ఇక్కడితోటి అయిపోయినా మనం షోల్డర్ దగ్గర చూడండి ఒక పావించు కన్నా తక్కువే పావించు కన్నా తక్కువే తీస్తున్నాను. ఇలా తక్కువే తీయడం వల్ల మెడల వైపు నొక్కు పెట్టినట్టు ఉంటుందన్నమాట. మెడ జారకుండా కాస్తుంది. ఇలాగా చిన్నగా తీసేసుకోండి బ్యాక్కి. బిగినర్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు. ఇదిగోండి బ్యాక్ని తీసేసి ఇంకా క్రాస్గా మీరు అటు వేసుకోవాలంటే అటు వేసుకోవచ్చు, లేదంటే ఇటు వేసుకోవచ్చు. కానీ నిదానం మాత్రం వేయకూడదు. ఇలా క్రాసే వేయాలి మీ చేతి వీలుకి బట్టి. నేను ఇటువైపుకి వేసుకుంటాను. నా చేతి వీలు ఇటు అన్నమాట. చూడండి ఇక్కడ షోల్డర్ ఎలా ఉందో అలాగా మెడ దగ్గర కొంచెం లైన్ గీసుకుని ఉంచుకోవాలి. అలాగే ఈ చంక ఎలా ఉందో అలాగా పూర్తిగా గీసేయాలి చంకని. అలాగే సంక ఎత్తు దగ్గర కూడా
నీట్‌గా మీకు ఆల్ రౌండ్ గీసేయండి. కన్‌ఫ్యూషన్ లేకుండా ఉంటది. ఇదిగోండి ఆల్ రౌండ్ గీసేసాను. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ తీసి పక్కన పెట్టేద్దాం. కన్‌ఫ్యూషన్ ఉండదు మనకి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఓ పావించు అలా గీసుకొని ఉంచుకోండి. ఓకేనా? ఈ మార్కింగ్ నుంచి కిందకెళ్తాయి. ఓకేనా? ఇదిగోండి. ఇక్కడ మీరు ఫ్రంట్ ఎప్పుడు కూడా హుక్స్ పట్టి ఉన్న ఫ్రంట్‌ని తీసుకోవాలి. ఆది బ్లౌజ్‌ది తీసుకొని ఈ విధంగా మార్కింగ్ మీద పెట్టేసుకొని ఇలా సర్దేసుకోండి నీట్‌గా. మార్కింగ్ మీద కుట్టు ఉంటది కదా! ఆ కుట్టు లైన్ పెట్టేసుకొని మెడని ఈ విధంగా గీసేయండి. ఎలా ఉందో అలాగే బ్లౌజ్ మెడ. మరి ఇది పావించు పైకి పెట్టాలి. ఓకేనా? ఖర్చుది పైకెట్టి ఇలా కలిపేయండి. ఓకేనా? ఎనకాల బ్యాక్ షోల్డర్ వచ్చేసింది కాబట్టి మీరు మెడ ఇలా పెట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ చూడండి మనకి క్రాస్ బెల్ట్ దగ్గర 3 మార్కింగ్‌లు చేసుకోవాలి. మధ్యలో డాట్‌కి, ఖర్చుకి. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇది షోల్డర్ మధ్యలో మార్కింగ్ కాకుండా మెడల వైపుకి పెట్టేసుకోవాలి. అప్పుడు బాగా వస్తది మీకు ఛాతీ పొడవు. షోల్డర్ మధ్యలో పట్టుకొని కింద పెద్ద డాట్ దగ్గర ఒక మార్కింగు, అలాగే కిందకి పావించు మార్కింగు చేసుకోవాలి ఖర్చు కుట్టుకుంటాకి. ఓకేనా? అంతటితోటి మన ఛాతీ పొడవు అయిపోయింది. ఇక్కడ చూడండి ఖర్చుని నిలబెట్టి మనం ఫ్రంట్ సంక ఎత్తుకు ఒక మార్కింగు, కిందకి పావించు ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి. పైనైతే ఖర్చు ఆల్రెడీ నిలబెట్టాం కాబట్టి చేయలేదు. కింద మాత్రం చెయ్యాలి. ఓకేనా? ఈ మూడిటిని కలిపేస్తే ఇంకా మీకు చక్కగా ఫ్రంట్ రెడీ అయిపోయినట్టే. ఇదేమో పట్టీ కొలత. పట్టీ కొలత 3 డాట్లు అర్థమైనాయి కదా! ఈ 3 కలిపేస్తే ఇదిగోండి క్రాస్ బెల్ట్. క్రాస్ బెల్ట్ ఎందుకు వేరేగా తీస్తామంటే అక్కడ డాట్ వేస్తాం కాబట్టి. ఓకేనా? ఇక్కడ చూడండి చంక మిడిల్‌లో పావించు లోపలికి అరెంజ్ చేయండి. పావించు సరిపోదు. 6 ఇంచు లోపలికి చేసి అటు సంకకి ఇటు షోల్డర్‌కి కలిపేయండి. ఇలా ముక్క తీసేయడం వల్ల చంకలో ముడతలు రాకుండా ఫిట్‌గా పట్టినట్టు ఉంటది చంక దగ్గర. ఓకేనా? ఇంతటితోటి మనకు అయిపోయిందండి. ఫ్రంట్ వచ్చేసి నీట్‌గా కట్ చేసేసుకోవడమే. చాలా తక్కువ అంటే తక్కువ టైంలో మీకు అర్థం చేసుకోగలిగితే ది బెస్ట్ కటింగ్ అండి ఇదైతే. అసలు మీకు ఎలాంటి ఏమంటారు చిన్న సైజులకి, పెద్ద సైజులకి ఎలాగ మార్కింగ్‌లు చేయాలి అయ్యేమి ఉండవు ఇందులో. మీకు ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా ప్రింట్ దిగుతదన్నట్టు. ఇదిగోండి ఫ్రంట్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూసారు కదా! ఫ్రంట్‌లో ఇంక డాట్ల గురించి కూడా చెప్తున్నాను ఇక్కడ. ఇక్కడ 2:30కి మార్కింగ్ చేసుకోండి. ఎదర నుంచి ఇటు 2:30కి మార్కింగ్ చేసుకొని 2కి పెద్ద డాట్‌కి క్లాత్ తీసుకున్నాను. ఒక్కొక్కళ్ళకి 2:30 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. పెద్ద సాత్ ఉన్న వాళ్ళకి క్లాత్ ఎక్కువ తీసుకోవాలి. ఇంకా హైట్‌కి 3:30కి మార్కింగ్ చేసి అక్కడి నుంచి ఫ్రంట్‌కి అది మనం డాట్ల దగ్గరికి పట్టీ కొలతకోటి, సంకలోకోటి. మళ్ళీ వీటికి దూరాలకి 1 ఇంచ్, 1 ఇంచ్ పెట్టేసుకుంటాం కదా! అలా 1 ఇంచ్, 1 ఇంచ్ పెట్టేసుకుంటే ఇది సర్కిలు. ఈ 1 ఇంచ్, 1 ఇంచ్ దగ్గర ఆగిపోతాయి. ఈ సర్కిలు మనకి ముడతలు రాకుండా రౌండ్‌గా వస్తది షేపు. ఇంకోండి పెద్ద డాట్ అయితే చక్కగా ఇలా కుట్టేసుకోవడమే. ఇదిగోండి అక్కడ వరకే 1 ఇంచ్ పెట్టామే ఆ మార్కింగ్ వరకే. నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా! అది కూడా పైన వేసేసి ఇలా ముద్రించేసుకోండి. మీకు రెండిట్లకి కూడా నీట్‌గా వచ్చేస్తాయి మార్కింగ్‌లు. చక్కగా డాట్లు వేసేసుకోవచ్చు ఫ్రంట్‌కైతే. ఓకేనా? ఇదిగోండి ఇలాగా. మీకు కనిపించకపోయినా వీడియోలోను నాకైతే కనిపిస్తున్నాయి. దాని ప్రకారం ఇలా గీసేసాను. ఓకేనా? ఇదిగోండి ఫ్రంట్ అయితే డాట్లతో సహా రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు వెనకాల డాట్ చెప్పలేదు కదా ఇందాక. హైట్ 4కి పెట్టుకోండి బ్యాక్‌కి. ఇదిగోండి ఇలా గీసేసుకోవాలి అంతే. ఇక హ్యాండ్స్ అయితే చూద్దాము. హ్యాండ్స్‌కి అయితే ఇలాగ 4 మడతల మీద 4 లేయర్ల మీద మడత పెట్టుకుని ఈ విధంగా కింద మనం చేతికుట్టుకి ఒక మార్కింగు స్ట్రైట్‌గా ఒక లైన్ గీసేసుకోండి. ఆ లైన్ మీద హ్యాండ్‌ని ఏ విధంగా పెట్టేసుకుని హ్యాండ్ అయితే కళ్ళు మూసుకొని కట్ చేయడమే. ఇదిగోండి ఖర్చు చూపించాను మీకు. ఇక్కడ హైట్ మార్కింగు, మధ్యలో కూడా ఏలు పెట్టి ఖర్చుతో పళంగా మార్కింగు, అలాగే చివరన సంక ఎత్తు హ్యాండ్‌కి కూడా సంక ఎత్తు ఉంటుంది. ఇదిగోండి ఖర్చుతో పళంగా మార్కింగు. ఇక్కడ స్ట్రైట్‌గా ఒక లైన్ గీసేయండి హైటు. 1:30కి మార్కింగ్ చేసి అక్కడి నుంచి డౌన్ దింపేయండి. హ్యాండ్ చాలా సింపుల్‌గా వచ్చేద్దండి. అంతే కట్ చేసుకోవడమే. హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మీకు షార్ట్ వీడియోలో హ్యాండ్ లోతు ఏ విధంగా తీయాలని నేను పోస్ట్ చేశాను కదా! మీకు పెద్ద వీడియోలో కూడా చెప్తాను. ఇక్కడ మడతలకి అక్కడ వరకు మడత అవుతుంది అన్నట్టు టక్స్ ఇచ్చుకోవాలి. ఓకేనా? ఇలాగా చూడండి. ఇలా వేపుకున్నాక ఇక్కడ కట్ వచ్చింది చూసారు కొద్దిగా అది మనకి హ్యాండ్ లోతులోకి వెళ్ళిపోద్ది. చూపిస్తాను ఆ విధానం. అక్కడ ఖర్చుకి తీసేసి 1:30కి ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసి ఎదర మనకి కరెక్ట్‌గా భుజం దగ్గరదే 1 ఇంచ్‌కి వెనక్కి ఎట్టాలి. 1 ఇంచ్‌కి మార్క్ చేసాను అది వెనక్కి ఎట్టేటప్పటికి మీకు ఇక్కడ కనపడిపోతుంది క్రాసు. అంటే హ్యాండ్ లోతు తీయడం క్రాస్ కనపడిపోతుంది చూడండి మీకు. టక్స్ ఇచ్చుకున్నామే ఆ ఎదరకి టక్స్ కాడి నుంచి 1 ఇంచ్ పెట్టుకుని ఎదరకి అక్కడి నుంచి క్రాస్ తీసేసుకోవడమే చూడండి. ఇలా క్రాస్‌లోకి వెళ్ళిపోయింది. మనకి ఏదైతే వచ్చిందో అది. ఓకేనా? ఇదిగోండి. చక్కగా నీట్‌గా ఇలా తీసేసుకోవచ్చండి కటింగ్‌లోనే మీరు హ్యాండ్ లోతుని అనేది చాలా
చాలా సింపుల్ విధానం. చూడండి ఎంత ఎళ్ళిపోయిందో చూపిస్తాను మీకు. ఇది చూడండి. ఇంత ఎళ్ళిపోయింది. ఇంత ఎళ్ళిపోతే మీకు అసలు చంకలో ముడతలనేవి రావు. ఫిట్‌గా కుదురుతది బ్లౌజయితే. మీరు చంకలో ముడతలని అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? ఇదిగోండి బ్లౌజ్ ఎంత బాగా కుట్టినా చంక దగ్గర ముడతలు కనిపిస్తే ఏదోలా ఉంటది కదా! అందుకని. చూడండి ఇక్కడ మనం క్రాస్ బెల్ట్‌కి కింద లైను, ఎదరు లైను కార్నర్‌లో పెట్టేయాలి మీ ఆది బ్లౌజు క్రాస్ బెల్ట్. ఇదిగోండి పైకి మార్కింగ్ చేసి ఖర్చుతో పళంగా. కింద ఖర్చులు గీసేసుకున్నారు. పైన ఖర్చుకది. ఓకేనా? ఇదిగోండి చక్కగా ఖర్చుతో పళంగా. అన్ని ఖర్చులు చుట్టూరు ఖర్చులు. ఓకేనా? ఇది ఎంత పొడవుందో అంత ఖర్చు. ఎంత హైట్ ఉందో అంత ఖర్చులతో పళంగా మార్కింగులు చేసే విధంగా కట్ చేసేసుకోవడమే. క్రాస్ బెల్ట్ హ్యాండ్ అయితే అసలు కళ్ళు మూసుకొని కట్ చేయొచ్చు. అసలు చెప్పనవసరం లేదు. మీకు అంత ఈజీగా ఉంటది. మీరు బ్యాక్, ఫ్రంటే చక్కగా తెలుసుకోవాలి మీరు. ఇదిగోండి కటింగ్ అయితే అయిపోయిందండి. ఈరోజు ఏమైనా మీకు వీడియో పెట్టవలసిందనేసి కట్ చేస్తాను. మరి ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.